సాయంకాలం, ఉదయము సాయంకాలం. ప్రైజ్ ది లార్డ్. క్రొవ్విన బలిసిన ఏడాది గొర్రె పిల్లలను ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం, ఇది నిత్య కట్టడ. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ప్రియమైన వారులారా, ప్రతి ఉదయము కూడా నీవు దేవునికి బలియాగం అయిపోవాలి. ప్రతి సాయంకాలము కూడా దేవునికి బలియాగం అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే లేవియా కాండము 6వ అధ్యాయం 12వ వచనం. లేవియా కాండం 6వ అధ్యాయం 12వ వచనం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి పశువును క్రొవ్వును వధింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నా వైపు చూడండి. దేవుని ప్రియమైన వారులారా, బలిపీఠము మీద అగ్ని మండుతూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి, ఆరిపోకూడదు. మండుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. ఎవరైనా బలి చేస్తే ఆ బలి పశువు కోసం ఉఫ్ 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 అని వదలడం కాదు. బలులు ఉన్నా లేకపోయినా, ఎవరైనా తెచ్చినా తేకపోయినా, అర్థమైందా? ఎప్పుడు బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరచండి. అది ఆరిపోకూడదు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ బలిపీఠము మీదికి వచ్చేటువంటి దహన బలేమి, నైవేద్య బలేమి, ప్రాయశ్చిత్త బలేమి, అపరాధ పరిహారార్థ బలేమి, గోవేమి, గొర్రెమి, పౌరాలేమి, నైవేద్యమేమి, అన్ని కూడా దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలంటే ఇక్కడ అగ్ని మండుతుండాలి. పూర్వము కట్టెలతో వంటలు చేసేవారు, ఇప్పుడు అంతా గ్యాసులు వచ్చేసి. ఏమంటే వర్షాకాలం చాలా ఇబ్బంది అయింది. లేకపోతే మాకు మా పశ్చిమ గోదావరి జిల్లా వైపు వర్షాకాలం వచ్చిందంటే ఆ కట్లకి మా చిన్నప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. ఎవరు తడిసిపోయిన కట్టెలతో వంట చేస్తే ఈ పొగసూరు కొనుక్కొచ్చి ఓ మెతుకుడికి ఉడక్క, ఎవరిని కూర కూడా ఎవరిని ఉడికి ఉడక్క చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే మంచి కట్టెలు ఉన్నాయి అనుకోండి, బిర్యానీ అయినా, మటన్ అయినా, మాంసమైనా, ఏదైనా చాలా అందంగా చక్కగా టేస్టీగా ఉడుకుతుంది. ఓ మంట తగిలి ఒక మంట తగలక, ఓ వైపు తగిలి ఒక వైపు తగలక ఉన్నదనుకోండి, వంట సరిగ్గా వస్తుందా? రుచిగా వస్తుందా? రాదు. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. స్తోత్రం. వచ్చిన క్రొవ్విన ఎద్దైనా సరే వెంటనే మాడి మసైపోవాలి. హల్లెలూయా. క్రొవ్విన గొర్రె అయినా సరే మాడి మసైపోవాలి. స్తోత్రం. బూడిదైపోవాలి, దేవునికి ఇంపుగా మారిపోవాలి. స్తోత్రం. దేవుని ప్రియమైన వారులారా, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, నీకెంత జీతం ఉన్నా, నీకెంత మందం ఉన్నా, నీకెన్ని టాలెంట్స్ ఉన్నా, నీకెన్ని అర్హతలు ఉన్నా, నీకెన్ని పరిస్థితులు ఉన్నా, నువ్వు ఏమైనా సరే, నువ్వు ఎవరమైనా సరే, ఇక్కడ నువ్వేం చేయబడాలి తెలుసా? ఖడ్గముతో ఖండించబడాలి, నిప్పుతో అంటించేయాలి. అబ్రహామా, నీ కొడుకుని బలిచ్చే, ఓ చేతిలో కత్తి, ఓ చేతిలో నిప్పు, ఖడ్గముతో ఖండించి నిప్పుతో అంటించి వేయడానికి, కన్న కుమారుని కూడా, కన్న కొడుకుని చూడకుండా కూడా ఖడ్గముతో ఖండించి నిప్పుతో అంటించి వేయడానికి సిద్ధపడిపోయారు.